ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ జీవితంలోకి ఊహించని ఒక వ్యక్తి రాబోతున్నాడమ్మా. ఆ వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే చాలా గాబరా పడిపోతావు. నీ మనసంతా కూడా వణికిపోతుంది తల్లి. గుండె నిబ్బరం చేసుకుని విను. ఈ శ్రావణ మాసంలోపు ఆ వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి వల్ల నీకేం జరగబోతుంది? నీకొచ్చే నష్టం ఏంటి? నీకు కలిగే లాభం ఏంటి? నీకు మంచి చేయడానికి వస్తున్నాడా? నీకేదైనా చెడు తలపెట్టడానికి వస్తున్నాడా? నిన్ను హాని చేయటానికి వస్తున్నాడా? లేకపోతే నీతో మంచిగానే ఉండి నీ వెనక గోతులు తవ్వడానికి వస్తున్నాడా? నీ బ్రతుకును బంగారు భవిష్యత్తుగా మార్చడానికి వస్తున్నాడా? తన మనసులో ఏముంది? ఏ విధంగా వస్తున్నాడు? ఏ ఆలోచనతో వస్తున్నాడు? నీ జీవితాన్ని ఏం చేయడానికి వస్తున్నాడు అనేది ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయంతో నీ జీవితంలో అడుగు పెడుతున్నాడు అనేది తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే శ్రావణ మాసం ఇక ఎన్నో రోజులు లేదు, ఇక వారం రోజులు మాత్రమే ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఆలోపు ఆ వ్యక్తి నీ జీవితంలో ఎలా రాబోతున్నాడో తెలుసుకో. అప్రమత్తంగా ఉండు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు. అస్సలు ఆ వ్యక్తి నీకు ఏం జరగబోతుంది, ఆ వ్యక్తి నుండి నీకు ఏ విధమైన అపాయం కానీ మేలు కానీ జరగబోతుంది అనేది జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఈ సాయి మాటను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెట్టివేయకమ్మా. ఆ విధంగా నువ్వు నెట్టేస్తే గనక నువ్వు చాలా కష్టాల్లో పడాల్సి ఉంటుంది. నీ జీవితంలో కొన్ని సంఘటనలలో నువ్వు పక్కకు వెళ్ళిపోతావు. అందులో నీకు జరిగే మేలు అనేది ఉండొచ్చు, నీకు జరగబోయే హాని అనేది ఉండొచ్చు. ప్రతి ఒక్కటి కూడా నీకు అదృష్టం అందులో ఉండొచ్చు కదా. కాబట్టి నువ్వు దీన్ని వదులుకొనే వద్దు. ఖచ్చితంగా ఈరోజు నీ సాయి చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా విను. ఈ సాయి సందేశాన్ని నువ్వు విని తీరాల్సిందే బిడ్డ. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ సాయి నీకు అందిస్తున్న ఈ సందేశాన్ని ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే. ఆ వ్యక్తి ఎవరు, ఏ విధంగా చేయబోతున్నారు, ఏం చేయటానికి వస్తున్నారు అనేది నీకోసం నేను అందిస్తున్న ఈ మాటలు నువ్వు విని తీరాల్సిందే బిడ్డ. ఈలోపు నీలో ఉన్నటువంటి మంచి గుణాలను కొన్నిటిని తెలుసుకుందాం. నీలో ఉన్న తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, నువ్వు చేసే మంచి పని కావచ్చు, నీలో మంచి గుణాలు కావచ్చు, నువ్వు ఎదుటివారి పట్ల ఉండే ప్రవర్తన వల్ల ఎదుటివారు నిన్ను ఎంత ఇబ్బంది పడుతున్నారో, అలా ప్రతి ఒక్కటి కూడా నీ గుణగుణాల గురించి ఒక్క 2 మాటలు చెప్తాను వినిబిడ్డ. మొత్తం విన్నావంటే నీకే తెలుస్తుంది. నా సాయి చెప్పిందంతా నిజమే కదా, నా గురించి నా తండ్రి ఎంత చక్కగా చెప్పాడు, ఒక బిడ్డ గురించి తండ్రి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అంటూ నువ్వు ముక్కున వేలేసుకుంటావమ్మా. నీ అంతట నువ్వే అలాంటి కొన్ని విషయాల్లో నీ గురించి చెప్పబోతున్నాను. నీ గురించి ఎవ్వరికీ కూడా పరిచయం అవసరం లేదు. ఈరోజు కొత్తగా నువ్వు పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీలో ఉన్న లోపాలు కానీ, మంచి కానీ, చెడు కానీ, తప్పొప్పులు కానీ ఏ మనిషికి కూడా వాళ్ళలో ఉన్నవి వాళ్ళకు తెలియవు కదా. అలా అని నీకు కూడా తెలియవమ్మా. ఇప్పుడు నా ద్వారా నువ్వు వింటే వాటిని సరిదిద్దుకోవచ్చు. మంచివైతే ఇంకొంచెం మంచిని పెంచుకో. ఎటువైపు చూసినా కూడా నీకంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ. కాబట్టి నీ గురించి ఒక 2 మాటలైతే చెప్తాను. వారైతే నీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తున్నారో అనడానికి ఒక కారణం కూడా నీకు దొరుకుతుంది బిడ్డ. చాలా వరకు కూడా వారి సమస్యలను వారు తొలగించుకోలేక సతమతమైపోతూ కింద మీద పడుతూ ఉంటారు. ఆ సమస్యకి పరిష్కారం అనేది తెలుసుకోలేక కానీ నీ వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే నువ్వు చాలా అంటే చాలా మంచి మనసున్న వ్యక్తివి. నీ మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పటికే నువ్వు కూడా ఆలోచించలేదు. నీ గురించి ఈరోజు నేను చెప్పబోయే ఈ మంచి మాట విను.
ఎవరైనా సరే నీకు హాని చేసినప్పటికీ కూడా నువ్వు వాళ్ళకి చాలా సహాయం చేస్తావు. నిన్ను వాళ్ళ అవసరానికి వాడుకుంటారు. వారి అవసరాలను తీర్చుకోవడం కోసమే నీతో స్నేహం చేస్తారు. నీ దగ్గరికి వస్తున్నారు అని నీకు తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు మళ్ళీ నీ దగ్గరికి సహాయానికి వచ్చారు అంటే గతం తాలూకా వాళ్ళు చేసినవన్నీ మర్చిపోతావు. వాళ్ళు ఏదైనా పాపాలు చేసున్నా కూడా వాటన్నింటినీ మర్చిపోతావు. నీకేదన్నా చెడుని చేస్తున్నా కూడా వాటిని ఏమీ గుర్తుపెట్టుకో. నువ్వు చేయాల్సిన సహాయాన్ని మాత్రమే వాళ్ళకి అందిస్తావు. అంత మంచి గుణం తల్లి నీది. నువ్వు వాళ్ళకి చేయడానికి, ఏదైనా మాట ఇవ్వడానికి, సహాయం చేయడానికి ఏమాత్రం వెనకాడవు. వాళ్ళు నీ వెనక మోసం చేశారు కదా, వెనకటి రోజుల్లో అలా చేశారు కదా, నన్ను వాళ్ళ అవసరానికి వాడుకున్నారు కదా, ఇదేమీ ఆలోచించవు. నువ్వు మర్చిపోయి నిజంగా వాళ్ళకి కష్టం ఉందేమో, బాధ ఉందేమో అని వెంటనే సహాయం చేయడానికి ముందుకొస్తావు. ఇదే తల్లి నా బిడ్డ యొక్క మనసు. ఇది చాలా వరకు మంచిదే. కానీ కొన్నిసార్లు నువ్వు మోసపోతున్నావు కదా. నువ్వు మోసపోకూడదమ్మా. నువ్వు దెబ్బ తినకూడదు. ఎందుకు బిడ్డ? ఒక్కసారి ఆలోచించు. 2-3 సార్లు మోసపోయావు కదా, 2-3 సార్లు దెబ్బతిన్నావు. మళ్ళీ మళ్ళీ కూడా అలా అర్హత లేని వాళ్లకు సహాయం చేస్తూ నీ విలువను ఎందుకు తగ్గించుకుంటున్నావు? సహాయం చేయటం దానగుణం ఎంత ఉత్తమమైందో ఆ దానం ఎవరికి ఇవ్వాలి? దానం తీసుకోవటానికి అర్హత ఉన్న వాళ్ళకి కదా ఇవ్వాలి. ఈ ఒక్క విషయం కూడా నువ్వు ఆలోచించు తల్లి. అయితే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నిజంగా వీళ్ళకి తెలివి లేదా? పిచ్చివాళ్ళ అని ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళు. ఎందుకంటే నీకు తెలివితేటలు ఎక్కువ, మేధస్సు ఎక్కువ, చురుకుదనం కూడా ఎక్కువే. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నావు అనుకో, అందులో గిరాకీలు రాబట్టుకోవడం అనేది నీ మాట తీరు వల్లనే సునాయాసంగా ఆకట్టుకోగలుగుతావు. ప్రతి ఒక్క మనిషి కూడా ఆకట్టుకోగలుగుతావు. ఉద్యోగాలు చేసే దగ్గర కానీ, నీ తోటి వారి కానీ సులభంగా అందరినీ కూడా నువ్వు నీ మాటలతో ఆకర్షించుకుంటావు. ఎప్పుడైనా ఉద్యోగం చేసే చోటైనా, వ్యాపారం చేసే చోటైనా, నీ పని ఏదున్నా సరే, నువ్వు ఎక్కడున్నా కూడా మనుషుల్ని రాబట్టుకోవటం నీ మాటలకి అన్నింటికన్నా కూడా శక్తి ఒక్కటే స్వయంసంగా ఉంటుంది తల్లి. నీ మాట తీరలాంటిది. అంతటి తెలివి, మేధస్సు అనేది నీ సొంతం. నీకు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, నువ్వు చక్కగా నీ జీవనశైలి సాగుతున్నప్పటికీ కూడా జీవితంలో కష్టాలనేవి ఎక్కువగానే వస్తున్నాయి. ఒకటి తీరితే ఇంకొకటి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ పలకరిస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా నీ కుటుంబ బరువు, బాధ్యతలు అన్నీ నీ మీదే వేసుకొని నీ కుటుంబం కోసం ₹1 సంపాదించినా కూడా మొత్తం కూడా నీ కుటుంబానికే నువ్వు ఖర్చు పెట్టేస్తూ ఉంటావు. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కూడా కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ, ఇప్పుడు కూడా చిన్నప్పుడైనా కూడా అంతే, పెళ్ళైన తర్వాత అయినా కానీ, లేకపోతే నీకు చనిపోయేంత వరకు కూడా ఎవరి తోడు ఉండదు. నీ రెక్కల కష్టమే నీకు నీ సొంతమవుతుంది బిడ్డ. నీకు తోడు ఉండరు అంటే ₹1 సహాయం చేయడానికి కూడా నీకు ఎవరూ ముందుకు రారు. ఎందుకులే, నువ్వు ₹1 సంపాదించు, మేం కూడా ఇంకొక ₹5 వేస్తాం, నువ్వు ఆ పని చెయ్యి, నీ వెనక మేమున్నాం కదా, ఇలా ఏం భయపడుకులే, అన్నీ సమయానికి అయిపోతాయిలే, అందరం ఉన్నాం కదా, తలా ఓ చెయ్యి వేస్తాం, నీకు సహాయం చేస్తాం, మా తోడుంటుంది కదా, నువ్వు దేనికి భయపడకు, దేనికి ఆతృత పడకు, నీ వెన్న మేమున్నాం, ఇలా చెప్పి ధైర్యాన్నిచ్చే తోడు, ఓదార్పునిచ్చే తోడు, ఇలా ఆదుకునే తోడు నీకెవ్వరూ ఉండరు బిడ్డ. ఎందుకంటే అందరికీ కూడా నువ్వు ముందుంటావు. నీకు సహాయం చేయటంలో ఎవ్వరూ ముందుండరు. కానీ నీకు కష్టం వచ్చిన ధైర్యం, నీకు కావలసిన ధైర్యం ఎవ్వరూ కూడా నీకు రారు. వాళ్ళ తోడు ఎవ్వరూ నీకు అందివ్వరు. వాళ్ళ సహాయం కూడా నీకు ఇవ్వరు. నువ్వు తినే ప్రతి మెతుకు కూడా నువ్వు సంపాదించుకున్నదే. ప్రతి రూపాయి కూడా నువ్వు సంపాదించుకున్నదే. నీ కుటుంబ పోషణ కూడా నువ్వు చేస్తేనే జరుగుతుంది. నీ కష్టార్జితం కూడా నీ యొక్క రెక్కల కష్టం మీదే అయి ఉంటుంది బిడ్డ. ఎవ్వరి మీద ఆధారపడవు. నీ సొంత శక్తి మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడి బ్రతుకుతావు.
వాటినే నమ్ముకుంటావు. ఎవరికైనా కష్టం వచ్చింది అనగానే నీ రెక్కల్లో కష్టం ఉంది, నీ మెదడులో తెలివి ఉంది, నేను సంపాదించుకుంటానులే అని వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి ముందుకెళ్ళిపోతావు. కానీ నువ్వు ఒక్క మెతుకు తినాలంటే కూడా ఎంత కష్టపడితేనే ఆ మెతుకు నీ నోటికి అందుతుంది కదా. ఎవరి సహాయ సహకారాలు అనేవి కూడా నీ జీవితంలో నువ్వు తీసుకోవు కదా. ఎవరి సొమ్ము తిన్నా కూడా అది నువ్వు ఒప్పుకోవు. కానీ నీ సొమ్మే చాలామంది తింటున్నారమ్మా. ఎప్పుడు వాడుకుందామా, నిన్ను నీ దగ్గర ఉన్నది ఎప్పుడు లాక్కుందామా, అవసరానికి ఉపయోగించుకుందామా, ఆ తర్వాత వదిలించుకుందామా, ఇదే వాళ్ళు ఆలోచించే తీరు. ఇదే తప్ప నీ సహాయానికి ఎవ్వరూ కూడా ఒక్క అడుగు ముందు వేసి నీకు సహాయం చెయ్యరు. ఒకవేళ నీకు అవసరమైనప్పుడు చెయ్యి చాచి ఒక 10 రూపాయలు అడిగితే కూడా, అబ్బా నా దగ్గర ఏం లేవులే, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నా పరిస్థితి, మేమే కష్టాల్లో ఉన్నాం, ఇలాంటప్పుడు నీకు అడగడానికి నోరెలా వచ్చింది అని వాళ్ళు అంటారే తప్పితే నీకెట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చెయ్యరు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఉండు. సహాయం అర్హత ఉన్న వాళ్ళకే చెయ్యి. అందుకని అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే చెయ్యి. నిజంగా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు అంటేనే చెయ్యి. నీ అవసరానికి నీ కష్టానికి రాని మనుషులు, ఆదుకోని మనుషులు నీకెందుకు బిడ్డ. జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలా ఉంటారో తెలుసుకో. ఎవ్వరిని కొట్టనక్కర్లేదు, తిట్టనక్కర్లేదు, ఎవరితో నువ్వు గొడవలు పడనక్కర్లేదు. సూటిపోటి మాటలు కూడా వద్దు. చిరునవ్వుతో పక్కకు వెళ్ళిపోవటమే నువ్వు చేయాల్సిన పని. అంతకు మించి ఇంకేం వద్దు. వారు చేసిన తప్పేంటో వారికే అర్థమవుతుంది. వారి వేళ్లతో వారు కన్ను పొడిపించుకోవాలి అంటే ఏం చెయ్యాలి? చిరునవ్వుతో పక్కకు వెళ్ళిపోవటమే నువ్వు చేయాల్సిన పని. ఇప్పటికైనా దీన్ని గ్రహించు తల్లి. నీ జాగ్రత్తలో నువ్వుండు. ఎవరు నీతో మంచిగా ఉంటున్నారో, ఎవరు నీతో అవసరానికి మాత్రమే పలుకుతున్నారో, అవసరానికి మాత్రమే నిన్ను వాడుకుంటున్నారో పరిచయం పెంచుకొని నీతో ఉంటే, అంటే నీ వ్యాపారం, నువ్వు చేస్తున్న నీ ఉద్యోగం చేసే చోట, నీ బంధువుల విషయంలో కానీ నీతో కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే కనుక అటువంటి వారిని ఇప్పటి నుంచే నువ్వు దూరంగా ఉండటం మొదలుపెట్టు. వారితో చిరునవ్వుతో పలకరించు, చిరునవ్వుతో కనిపించు, మెల్లిగా పక్కకు తప్పుకో. అంటే నువ్వు చెయ్యాల్సిన పని ఇదే. ఇక నీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు అన్నాను కదా. జాగ్రత్తగా విను. ఒక్క నిమిషం కూడా పక్కకు వెళ్ళకు. ఆ కొత్త వ్యక్తి వల్ల నీకు లాభాలున్నాయా, నష్టాలున్నాయా అనే మాటకొస్తే తల్లి, ఈ కొత్త వ్యక్తి వల్ల నీకు అన్ని ఇబ్బందులేమీ లేవు. కాకపోతే నీ జీవితంలో జరిగే నీ జీవితం అంతా కూడా పరిశీలించి నీకు కొన్ని సలహాలు ఇస్తున్నాను. ఈ సలహాలు నువ్వు పాటించకపో. ఎందుకంటే ఇది ఏదైనా కానీ నువ్వు స్వతహాగా ఆలోచించాల్సిన మాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వారు, ఆ వ్యక్తి గుణగణాలు ఏంటి, ఆ వ్యక్తి నా జీవితంలో ఎందుకు వచ్చారు, వాళ్ళు ఇస్తున్న సలహా మంచిదా కాదా అన్న ఆలోచించే తెలివి నీకుంటుంది. నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే చోట కావచ్చు, ఇంకా బయట ఎక్కడైనా కావచ్చు, ఈ ఒక్క పేరున్న వ్యక్తి అయితే నీ జీవితాన్ని మారుస్తాడు బిడ్డ. నీ జీవితంలో చాలా ఆనందంగా ఉండేలా చేస్తారు. వారి వల్ల నీకు ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఏమీ రావు. వారిచ్చే సలహాలు నువ్వు పాటించడం వల్ల నీ జీవితంలో అన్నీ బాగుంటాయి. నువ్వు మొదటి స్థానంలో నువ్వు ఉంటావనే చెప్పుకోవాలి. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వారి జీవితంలో నీ జీవితంలోకి ప్రవేశించక ముందు చాలా రకాల మార్పులు అయితే నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. అవి మంచి మార్పులా చెడ్డ మార్పులా అన్న విషయానికి వస్తే 100కి 100% కూడా మంచి మార్పులే ఉంటాయి. కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మకు. చెప్పాను కదా, దిక్కు తోచని స్థితిలో నీ సాయి మీద భారం వేసేయి. పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్చి అవతల పడేస్తా. ఈ ఒక్క మాటని గుర్తుంచుకో. నువ్వేమి పిచ్చిదానివైతే కాదు, మరి చిన్నపిల్లవు కూడా కాదు. మంచేది చెడేది తెలుసుకోలేనంత అమాయకంగా ఏమీ లేవు కదా. తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి, చురుకుదనం కూడా ఎక్కువగా ఉంది, మంచితనం అంతకు మించి ఉంది. కాబట్టి నీ మంచితనమే ఒక్కొక్కసారి నిన్ను ముంచేస్తుంది.
నీకున్న చురుకుతో తెలివితేటలతో వాళ్ళెవరు ఎలాంటి వారు అంచనా వేసి ఎలా నీ దగ్గర ఉన్న శక్తిని ఉపయోగించుకొని మంచి చెడు ఆలోచించి ముందడుగు వేయి తల్లి. ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వారిని తెలివిగా నువ్వు ఉపయోగించుకోగలిగితే నీకంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ శ్రావణ మాసం ముగిసేలోపు కూడా ఈ విషయం అయితే నీ జీవితంలో జరగబోతుందమ్మా. ఆ తర్వాత అంతా కూడా బాగుంటుంది, అన్నీ కూడా కలిసి వస్తాయి. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి రాక వల్ల నీకేం జరగబోతుంది, మంచా చెడా లాభమా నష్టమా చెప్పాను కదా. ఇక నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు తూచా తప్పకుండా పాటించి ఆచరించు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏ విషయానికి కూడా జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకో బిడ్డ. నీ బాబా ఆశీస్సులు నీకెప్పుడూ కూడా నీపై ఉంటాయి. కాబట్టి నీ సాయి మాటలు నువ్వు ఎప్పుడూ ఆచరించు. నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.